అందరికీ నమస్కారం అండి. ముందుగా మన శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాలమ్మకి నా హృదయపూర్వక అనంత కోటి పాదాభివందనాలు. అలాగే ఈరోజు మనకు జ్ఞానాన్ని అందించడానికొచ్చిన మాస్టర్లందరికీ, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ది కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ప్రతిరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా పత్రిజీ గారి యొక్క నడవడికను, వారి పంచిన జ్ఞానాన్ని, చేసిన సేవను అందరికీ తెలియజేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వచ్చి వారి జ్ఞానాన్ని, పత్రిజీ సార్‌తో ఉన్న వారి పరిచయాన్ని, పంచుకున్న అనుభవాలని మనందరికీ తెలియజేయుటకు ప్రతిరోజు ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రావడం జరుగుతుంది. ఈరోజు కూడా మరో ఇద్దరు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మన ముందున్నారు. గీతా లక్ష్మి మేడం గారు, అలాగే శంకర్రావు సార్ గారు మనం ముందున్నారు మాస్టర్స్. మనం వెంటనే గీతా లక్ష్మి మేడం గారిని ఆహ్వానించుకుందాం. మ్యామ్, గీతా లక్ష్మి మ్యామ్, వెల్కమ్ టు ద శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మ్యామ్. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బృందానికి ధన్యవాదాలు, వందనాలు. నా పేరు గీతా లక్ష్మి. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. 20 years నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. అప్పుడే ఎలా మొదలు పెట్టానో ఇప్పుడు కూడా అలాగే ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసే సమయం మనకు తెలుసు, మన వయసు ఎంతో, అన్ని నిమిషాలు చేయాలి. ప్రతి ఒక్కరికి సార్ ఇదే బోధిస్తారు. మన గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు, ఆ మహానుభావుల్లో మన గురువు గారు ఒక మహానుభావుడు. మహానుభావుడు అంటే వాళ్ళు ఎంతో తపస్సు చేసి, ధ్యానం చేసి, మహా అనుభవం పొంది, అనుభూతి చెంది, ఆ అనుభవాలను, ఆ అనుభూతులను మనకు పంచి, మనల్ని ఒక గొప్ప మాస్టర్స్గా తయారు చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు. మహర్షులందరూ, మహానుభావులందరూ బోధిస్తారు. ఆ బోధించిన వాటిని మనము ఆచరించాలి. ఆచరించినప్పుడే ఆచార్యుడు అవుతాడు. మనందరినీ, పిరమిడ్ మాస్టర్స్ అందరినీ ఆచార్యులుగా తయారు చేయటమే ఆయన ధ్యేయం. అలాగా ఆయన ధ్యేయాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసి ప్రతినిత్యం ధ్యానం చేయడము, ధ్యానం అంటే సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి అని ఇలా ఎన్నో విషయాలు మనకు చెప్తూ ఆయన మనల్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లి ఉన్నత జీవితాన్ని అనుభవింపచేశారు. అటువంటి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఆచార్యులు అయిపోయారు. ఎందుకనగా వాళ్ళు ఆచరించారు. ఏం ఆచరించారు? మన గురుగారైన పత్రిజీ మహర్షి చెప్పిన ఎన్నో పాఠాలను ఆచరించారు. ఆచరించిన వాళ్ళందరూ ఆచార్యులే కాబట్టి మనం ఆచరించినవేంటి, ఆయన బోధించినవేంటి ఇవాళ మనం తెలుసుకుందాం. ఆయన బోధించేవి చాలా సున్నితంగా ఉంటాయి. అవి మనము అర్థం చేసుకొని వాటిని ఆచరించాలి. ఆచరించినప్పుడు మన జీవితం ఏమవుతుందంటే అద్భుతమైన జీవితంగా మారుతుంది. ఇది మనం ప్రతి ఒక్కరూ అనుభవించిన జీవితమే. కొత్తగా మళ్ళీ నేను చెప్పేదంటే ఏం లేదు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు దీన్ని అద్భుతమైన జీవితంగా మార్చుకున్నారు వారి జీవితాన్ని. ఆయన చెప్పిన విషయాల్లో మన ఆరోగ్యం మన చేతిలో, మన జీవితం మన చేతిలో, ఇంకా యద్భావం తద్భవతి అని ఇలా ఎన్నెన్నో చెప్పారు. అందులో ముఖ్యమైనవి నేను పాటించేవి ఏంటంటే నో కామెంట్, నో జడ్జిమెంట్, నో ఇంటర్ఫీరెన్స్. ఇవి 3 మనం పాటించామంటే అసలు మన ఆలోచనలు కానీ, మన జీవితం కానీ అసలు మన చేతిలో ఉంటుంది. నో కామెంట్ అంటే మనం ఎవరిని కామెంట్ చేయక్కర్లే. కామెంట్ చేస్తే ఏమవుతుంది? కామెంట్ చేసిన తర్వాత దాని గురించి మనమే ఆలోచిస్తాం. కాబట్టి దాన్ని తీసేయాలి. అలా ఒక్కొక్కటి సారు చెప్పిన వాటిల్లో తీసేస్తూ వస్తే మన జీవితం ఏంటంటే మన చేతిలో ఉంటుందన్నమాట. అప్పుడు మనము ఆత్మ సాక్షాత్కారము, ఆత్మజ్ఞానము ఏదైనా పొందవచ్చు. అలా కొన్ని సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి ఇలా ఎన్నో చెప్పారు సారు. ఆ చెప్పిన వాటిల్లో మనం ప్రతి ఒక్కటి 10 చెప్తే సారు, ఒక్క మీటింగ్లో 10 చెప్తే, ఒక్కొక్క ప్రసంగంలో 5 చెప్తే, అందులో కనీసం మనం 3
అధ్యయనం చేసి వాటిని అభ్యసించి వాటిని ఆచరించాలి అని మొదట్లో నేను అనుకునేదాన్ని. తర్వాత ప్రతి ఒక్కటి మనం ఆచరించగలగాలి అనే స్థితికి వచ్చామన్నమాట. సార్ ఫస్ట్ నాకు ధ్యానం పరిచయం చేసింది ఎలాగా అంటే, నేను ఫస్ట్ యోగా క్లాస్‌లో చేరాను. నాకు హెల్త్ బాలేక. అప్పుడు మా యోగా టీచరు కర్నూల్‌లో పరమేశ్వర్ రెడ్డి గారు డాక్టర్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. నీకు యోగాతో పాటు మెడిటేషన్ కూడా నేర్చుకో అని. అప్పట్లో నాకంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో పెద్దవాళ్ళు చెప్తున్నారు సరే కాస్త విందాంలే అని ఒక 5 నిమిషాలు సిట్టింగ్ తీసుకున్నాను సార్ దగ్గర. అంతే. మనకు ఉపదేశాలుండవు, మంత్రాలుండవు, జపాలుండవు, ఏమీ ఉండవు. మన శ్వాసను మనం గమనించటమే ముఖ్యమైన సాధనం. ఒక వెపన్ ఇది. అది శ్వాస ఉన్నప్పుడే మనం శివంలాగా ఉంటాము అన్నది ఆయన నాకు తెలియజేశారు. ఆయన ఒకే సిట్టింగ్ 5 మినిట్సే ఇచ్చారు కానీ నన్ను ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. నాకు ఇప్పటికీ అప్పటికి పరమేశ్వర్ రెడ్డి గారు డాక్టర్ అసలు ఎన్ని సార్లు వందనాలు చెప్పుకున్నా తక్కువే అనిపిస్తది. తర్వాత నేను ఇలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మా పాపకు కూడా బాలేకుండింది హెల్త్. సరే దానికి కూడా ధ్యానమే చేద్దామని నిర్ణయించుకున్నాము. తర్వాత మేము పాప కోసము అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి ఎళ్లి చూపిస్తే డాక్టర్ చెప్పారు కొంచెం సీరియస్‌గానే ఉందన్నారు. సరే ఎలాగో ఇంకా ఏం చేయలేం కదా అని ఒక బ్యానర్ కనిపించింది ధ్యానం. సరే లాస్ట్ ప్రిఫరెన్స్ ఇది కూడా ట్రై చేద్దామని మేము అక్కడికెళ్ళాము. హైదరాబాద్‌లో ఎస్ఆర్ నగర్‌లో అప్పారావు సార్ వాళ్ళు ధ్యానం క్లాసులు నిర్వహించేవాళ్ళు. అక్కడ బ్యానర్ చూసి వెళ్ళాం. వెళ్తే వాళ్ళ ఇంట్లో మాకు సార్ వాళ్ళు కొన్ని సీడీలు ఇచ్చారు. ఎలా చేయాలో చెప్పారు. గ్రూప్ మెడిటేషన్ చేయండి. ఇలా ఉంటుందని చెప్పారు. అలా ఎన్నెన్నో చెప్పి మాకు కొన్ని బుక్స్, కొన్ని సీడీలు, సార్ స్పీచ్‌లు అలా అన్నీ ఇచ్చారనమాట. దాంతో మా జీవితం మారిపోయింది. అప్పటినుంచి ఇప్పటి వరకు మేము ధ్యానం చేస్తూనే ఉన్నాము. మా పాప పెళ్ళికి కూడా సారొచ్చారు. సారు 2, 3 అవర్స్ మా పెళ్లి మండపంలోనే ఉన్నారు. మాకు చాలా సంతోషం అనిపించింది. సార్ చెప్పిన ప్రతి ఒక్కటి ఆచరించాలన్నదే నా నియమము. నేను ఇప్పుడు కూడా ఆచరిస్తూనే ఉంటాను. ప్రతి ఒక్క రోజు ఒకరికైనా బోధించమని చెప్తారు సారు. అది గూడా మనం చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఎంతోమంది జీవితము ఎలాగో అంటూ ఆలోచనలతో, టెన్షన్స్‌తో, జబ్బులతో ఉంటారు. మనం చెప్పడం వల్ల ఎంతో ఉపయోగమని నేననుకుంటున్నాను. ఎందుకంటే ఈ సారు చెప్పిన విద్య మనం నేర్చుకోవడం వల్లే మనం ఇంత మంచి స్థితిలో అద్భుతమైన జీవితము మనం అనుభవిస్తున్నాం. ఆచరిస్తున్నాము. దాన్ని అనుభూతి చెందుతున్నాము. అంత మంచి జీవితం అందరికీ ఉండాలనేదే సార్ కోరిక. అది మనకు కూడా అలాగే ఆచరింపచేశారాయన. ఇలాంటి విషయాలు మనం ఎన్నో నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం కదా! ఈ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత వీటి ద్వారా మనకు ఉరుకులు పరుగులు తగ్గాయి. లేకపోతే సార్ మీటింగ్ అన్నా, ఎక్కడైనా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వస్తున్నారన్నా, మనం పరుగులతో వెళ్ళి అక్కడికి నేర్చుకొని విని వచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఇంట్లో కూర్చుంటేనే మనకి ధ్యానం క్లాసులు అందుతున్నాయి. ఇంట్లో కూర్చుంటేనే మనం శ్వాసను గమనించే విధానం నేర్పుతున్నారు. ఇలా ఎంతో మంచి విషయాలు మనము నేర్చుకోగలుగుతున్నాము. ఇంత మంచి విజ్ఞానాన్ని పంచిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఇంకా మనం ఎంతో మందిని వృద్ధి చేయాలని ఇంకా సార్ చెప్పిన విషయాల్లో వెజిటేరియన్ బీ ఏ వెజిటేరియన్ అది ఒకటి చాలా బాగుంటుంది. ఎందుకంటే నాన్ వెజ్ తినడం వల్ల మన హెల్త్ మనకే తెలిసిపోతుంది కదా! ఎప్పుడు గాని మనం ఉపవాసం చేసిన రోజంతా హాయిగా, యాక్టివ్‌గా ఉంటాము. మామూలు సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ తిన్న తర్వాత మళ్ళీ మనము నైట్ కూడా తినగలుగుతాం. అదే నాన్ వెజ్ తీసుకున్న తర్వాత నైట్ తినాలంటే వాళ్ళు తినలేరు. ఎందుకంటే వాళ్ళకి అరగదు. అది జంతు ఆహారం. కానీ తీసుకొని తింటున్నాం. మనం జంతువులు కాదు కదా! కాబట్టి మనం వాటిని దూరంగా ఉండమని మనకు సార్ నేర్పించారు. ఇలా ఒక్కటి కాదు జీవితంలో ఎన్నో అనుభవాలు ఆయన అనుభూతి చెంది మనకు నేర్పించారు.
తర్వాత సజ్జన సాంగత్యం చెప్పారు, సత్సంగం చెప్పారు, ధ్యానం చెప్పారు. సత్సంగం అంటే ఏంటి? మనం సజ్జనులతో రోజు కాసేపైనా సత్సంగం చేయాలి. ఇది మనకు బాహ్యంగా కనిపించేది. అసలు సత్సంగం అంటే మనం సత్యంతో కూడి ఉండి ఉన్న అనుభూతి చెందిన సమయం సత్సంగం. మనం సత్యంతో కూడి ఉండడం అంటే కళ్ళు మూసుకొని వితౌట్ ఆలోచన, అంటే ఆలోచన రహిత స్థితిలో కూర్చొని మనం మన ఆత్మతో అనుసంధానం చేసి అప్పుడు వస్తున్నాయి మెసేజ్లు అనుకుంటాం కదా, మన ఆత్మ ఇచ్చిన సందేశాల్ని అందిపుచ్చుకోవడమే సత్సంగం. అసలు సత్సంగం అది. కానీ ఎంతో మంది మాస్టర్స్ లో మనం సత్సంగం చేస్తున్నాం, ఎంతో మంది మాస్టర్స్ తో ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం, అది బాహ్యంగా. అంతర్ముఖంగా సత్సంగం చేసినప్పుడు మన ఆత్మ అందించే సందేశాలే ఆత్మ సందేశం. సార్ అందరివి వింటారు, ఎంత చక్కగా వింటారు. విని వాటికి మీరే ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోండి, మీరే దాని వివరణ తెలుసుకోండి అంటారు. అది తెలుసుకోవడానికి మళ్ళీ మనం కూర్చుంటాం. ఇలా ఎంతో ఎంతో మన జీవితంలో మనం ఎన్నో ఉన్నత సోపానాలు ఎక్కుతూ ఎక్కుతూ మన ఆత్మస్థితికి వెళ్ళి ఆత్మజ్ఞానం పొందామంటే అది ఎంతో ఉన్నతమైన జీవితం. అలాగే మనము ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మెసేజ్ వచ్చిందంటారు, సందేశం పొందినాము అంటారు, కళలు అంటాము, కళల్లో జరుగుతున్నాయి అంటాము, కళల్లో మనకు జరిగిందే మనం చూస్తాము. ఈ దివ్య దృష్టి అంటాము. ఈ దివ్య దృష్టి అనేది ఎలా వస్తుంది? ధ్యానంలో కూర్చున్నప్పుడు మన 6 చక్రాలు ఉత్తేజపడినప్పుడు మనకు థర్డ్ ఐ అంటే మన బొట్టు స్థానం ఆజ్ఞా చక్రం, అక్కడ మనకి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అంటారు. అంటే దివ్య నేత్రం. మనకు చర్మ చక్షులు 2 దివ్య నేత్రం. ప్రతి ఒక్కరూ దివ్య నేత్రం కలిగి ఉంటారు కాబట్టి అందరూ మనకు శివుడికే, పరమశివుడికే 3 కళ్ళు ఉంటాయి, త్రినేత్రుడు అంటారు కదా, అది కాదు. మనకి సారు అనుభవపూర్వకంగా తెలియజేశారు, త్రినేత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది అని. అది ఆ అనుభవం ద్వారా మనం పొందినాం. ఎంతో మంది మాస్టర్స్ దివ్యనేత్రంని ఉత్తేజపరుచుకొని ఎన్నెన్నో విషయాలు తెలుసుకొని ఎంతో మందికి ఎన్నో విషయాలు బోధిస్తున్నారు. అందులో ఈ పిరమిడ్ మాస్టర్స్ కి ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళి ఉన్నత జీవితం జీవిస్తున్నారు అందరూ. అలాంటి ఉన్నత జీవితాన్ని అందించినందుకు సారు మనకి ఎంతో గొప్ప జీవితం ఇచ్చినందుకు సార్కు మనం ఎప్పుడు ఆయన చెప్పిన విషయాలు కానీ, ఆయన పాటించమని బోధించిన విషయాలు కానీ మనము ఇవ్వడమే, అవి చేయడమే, అవి నెరవేర్చడమే ఆయనకిచ్చే గురుదక్షిణ అని నా అభిప్రాయం. మనం ప్రతి ఒక్కటి సార్ చెప్పిన విషయాలు ఆచరిస్తూ, ఆచరింప చేస్తూ ఆచార్యులు అవ్వడమే ఆయన ధ్యేయం అన్నమాట. ఇలాగా ఎన్నెన్నో, ఇప్పుడు సర్వరోగ నివారణి అంటారు. ఎందుకంటారు? మనం ధ్యానం చేయటం వల్ల, ధ్యానంతో మనము పూర్తిగా, అంటే మొత్తం ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మనకేమవుతుంది? మొత్తం ప్యూర్ ఆక్సిజన్, అంటే మన శ్వాసను మనం గమనిస్తూ ఉన్నప్పుడు దానికి రెస్పెక్ట్ ఇస్తాం. ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆ శ్వాస మనకు పూర్తిగా మన ఆధీనంలో ఉంటుందన్నమాట. ఈ ఆధీనంలో ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతాయి. అదే మనకు సర్వరోగ నివారిణి లాగా పనిచేస్తుంది. అంటే మనకు ఉన్న జబ్బులన్నీ అందులో ఆ ప్యూర్ ఆక్సిజన్ ఆ శ్వాస ద్వారా తీసుకోవడం వల్ల, ఆ శ్వాసను గమనించడం వల్ల, ఆ శ్వాసకు మనం రెస్పెక్ట్ ఇవ్వటం వల్ల మనలో పూర్తి దేహారోగ్యం, శరీరారోగ్యం ఉంటుంది. తర్వాత ఈ శ్వాస గమనిస్తూ గమనిస్తూ మనము మన జీవితాన్ని మన చేతిలోకి తీసుకొని అరిషడ్ వర్గాల్ని కూడా జయించగలం. ఎందుకంటే అరిషడ్ వర్గాలన్నీ మనకు తెలుసు, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం. ఇవి ఉండటం వల్ల మనము అద్భుతమైన జీవితాన్ని జీవించలేము. అవన్నింటినీ మనము విచారణతో, విశ్లేషణతో నిర్మూలించగలిగితే ఉన్నత జీవితం జీవించవచ్చు. ఇవన్నీ మనకు సారు నేర్పిన పాఠాలే. 1, 2, 3 అలా ఎన్ని నేర్పారు. అసలు దుఃఖం అనేది తెలియని జీవితానికి మనల్ని తీసుకెళ్లారు.
అటువంటి మహానుభావులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఆ ఆ మహానుభావులందరికీ వందనాలు. బుద్ధుడు, గౌతమ బుద్ధుడు దుఃఖాన్ని తీసేయాలి ప్రజల్లో అని ఎంతో అసలు ప్రచారం చేసి ధ్యానాన్ని ఒక స్థితికి తీసుకెళ్ళారు. అలాగా పత్రి సార్ కూడా దాన్ని ఒక స్థితికి చక్కగా మనందరినీ ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. కాబట్టి మనమంతా కూడా సార్ చెప్పిన విషయాలు కానీ, మనం ఆచరింపే విషయాలు కానీ, అవన్నింటినీ మనము ఆచరింప చేయగలగాలి. మనం ఆచరించాలి. ఫస్ట్ మనం ఆచరిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం చూసి మారిపోతారు, ఆచరిస్తారు. ఆచరించడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం మారాలి. సార్ కూడా ఇదే చెప్తారు. మనం మారాలి, మనం మారాలి, మనం మారాలి. ఎదుటి వ్యక్తిని మార్చకూడదు. ఎదుటి వ్యక్తిలో లోపాలు చూడొద్దు. నీలో ఉన్నవి చూసుకో ముందు. నీలో ఉన్నది చూసుకో, నువ్వు చూసుకో అని చెప్తూ ఉంటారు. నీ లోపలికి నువ్వు వెళ్ళు, నీ లోపలికి నువ్వు వెళ్ళు. నీ లోపలికి నువ్వు వెళ్ళు అంటే అర్థం ఏంటి? మనకు ధ్యానం ద్వారా మనం అంతర్ముఖ ప్రయాణం చేసి అందులోని విషయాలు మన దేహంలో జరిగే క్రియలు కూడా మనము చూసుకోవచ్చు. అందుకే సారు అంతర్ముఖం చెందాలి, అంతర్ముఖం చెందాలి, లోపలికి నీ శ్వాసను నువ్వు గమనించు, నీ శ్వాసే నీకు గురువు, నీ శ్వాసే నీకు గురువు అని ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు మనకి. కాబట్టి మన శ్వాసను మనము చక్కగా గమనిస్తూ వాటి ద్వారా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. అంటే శ్వాస లేనిది శవము, శ్వాస ఉంటే శివము. మనం శివం లాగుండాలా, శవం లాగుండాలా అని మనమే డిసైడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వారి వయసుకు తగినంత, ఇప్పుడు మనకు 30 ఏళ్ల వయసు, 30 నిమిషాలు. అదే మనకి ఏదైనా జబ్బు ఉందనుకోండి, మనం యాంటీబయాటిక్స్ ఎన్నిసార్లు తీసుకుంటాం? 3 సార్లు, లేకపోతే 2 సార్లు, 5 రోజులు తీసుకుంటాం. కాబట్టి ఈ ధ్యానం కూడా మన వయసుని బట్టి అన్ని నిమిషాలు, అన్ని టైమ్స్, అంటే ఇప్పుడు 3 టైమ్స్, 2 టైమ్స్ చేస్తూ ఒక 5 డేస్ మనం కంటిన్యూస్గా ఒక టైంలో అదే సమయం చేస్తే మనలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది. ఇదే సర్వరోగ నివారణ. ఇక సర్వభోగ కారిణి అంటే సర్వభోగాలను మనల్ని అనుభవింపజేస్తుంది. ఎందుకంటే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు తీసేసినప్పుడు మనలో కోరిక ఉండదు. అప్పుడు అయ్యో ఈ కోరిక మనకు తీరలేదే అన్న బాధనే ఉండదు అసలు. అలాగే కోపం ఉండదు. అరే వాళ్ళ నైజం అంతే. ఇప్పుడు గులాబీ పువ్వులానే ఉంటుంది. దాన్ని మనం మల్లె పువ్వులాగా మార్చలేం. అది మనకు తెలిసిపోతుంది. ఆ శక్తిని మనం సంపాదించుకోవడానికే ధ్యానం. అందరికీ తెలుసు దొంగతనం చేయకూడదు, తప్పు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు అని. కానీ చేయగలుగుతున్నారా? చేయగలగలేం. ఎందుకు అంటే దానిని వేరు చేసే ఎనర్జీ మన దగ్గర లేదు. ఆ ఎనర్జీ కోసమే మనం ధ్యానం చేయాలి. ధ్యానం అన్నది మొదటి 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 ఇంపార్టెంట్ విషయం మన జీవితంలో. అటువంటి ధ్యానాన్ని మనము నిరంతరం చేస్తే మనం ఏ స్థితిలో ఉంటామో మనకే తెలిసిపోతుంది. అలాగా ధ్యానం అన్నది మన జీవితంలో ఒక నియమం కావాలి. ఒక నిశ్చయం చేసుకొని, ఒక డెసిషన్ తీసుకొని మనం ప్రతినిత్యం ధ్యానం చేయాలి. సర్వభోగకారిణి, సర్వరోగ నివారిణి, సర్వ సంపత్కారిణి అని మనకు తెలిసినప్పుడు దాన్ని తప్పకుండా మనం ఆచరిస్తాం. ఏ డాక్టర్ దగ్గరకో వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకొని వదిలి మనలో ఉన్న మన శ్వాసను గమనిస్తూ మన శ్వాసకు రెస్పెక్ట్ ఇస్తే అదే మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. గివ్ అండ్ టేక్ ఉండాలి. అంటే మనం రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా అది మనకు లాభాన్ని చేకూరుస్తుంది. అలాగే ఇప్పుడు గీతా మేడం వచ్చారు అంటారు. గీతా మేడం చెప్పింది వింటే అది లాభం చేకూరుస్తుంది. అలా రెస్పెక్ట్ మనం దానికి ఇచ్చినప్పుడు అది మనకు లాభం చేకూరుస్తుంది. ధ్యానం ద్వారా ఇలా ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ పోతే మన జీవితము ఎంతో ఉన్నత స్థితికి వెళ్తుంది. ఈ వేదాలు, ఈ ఉపనిషత్తులు అన్నింటిలో చివరి సారాంశం భగవద్గీతలు చెప్పింది కూడా ధ్యానమే. అల్టిమేట్ ధ్యానము. ఎందుకంటారా? నవవిధ భక్తుల్లో కూడా మనకు ధ్యానం అన్నదే గొప్ప విషయం. ఇవన్నీ మనకు సారు ప్రసంగాల ద్వారా,
సారు చెప్పిన విషయాలను ఆచరించటం వల్ల మనది మనకే తెలిసిపోతుంది. మనము ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నామా, ఆయన ఆచరిస్తున్నామా, ఆ గురువు గారిని ఫాలో అవుతున్నామా అన్నదే మనం చెక్ చేసుకోవాల్సిన విషయం. ఇవన్నీ మనం పాటించామంటే చక్కని జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని మనము అనుభవించవచ్చు. ఇది చక్కగా మనం దీన్ని ఫాలో అవుదాము. సార్ చెప్పిన విషయాలు ఫాలో అవుదాము. బిఏ వెజిటేరియన్, ధ్యానం చేద్దాం ప్రతినిత్యం, నిరంతరం మనం ఆలోచన రహిత స్థితిలో ఉందాము. అందరినీ చక్కగా ధ్యానులుగా మార్చుకోవాలన్నదే ఆయన ధ్యేయము. అది మనం నెరవేరుద్దాం. చక్కగా ధ్యానం చేద్దామా? 5 నిమిషాలు కళ్ళు మూసుకొని చేతుల్లో చేతులు పెట్టేసుకొని వేళ్ళు దూర్చేసి ప్రశాంతంగా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళి మన శ్వాసను గమనిస్తూ ఆజ్ఞా చక్రం మీద దృష్టి నిలిపి ఆనందంగా అంతర్ముఖ ప్రయాణం చేస్తూ మన శ్వాసతో మనం ప్రయాణిస్తూ మన దేహంలో ఉన్న బ్లాక్స్ తొలగించుకుంటూ విశ్వశక్తిని స్వీకరిస్తూ విశ్వశక్తిని పొందుతూ మన వెన్నులో ఉన్న 6 చక్రాలను ఉత్తేజపరచుకోవటానికి ఈ శక్తిని ఉపయోగించుకుంటూ ఒక్కొక్క చక్రానికి మొదటగా మూలాధార చక్రాన్ని టచ్ చేసుకొని స్పర్శించుకొని విశ్వశక్తిని మూలాధార చక్రంకి అందిస్తూ తర్వాత స్వాదిష్టాన చక్రానికి అందిస్తూ తర్వాత మణిపూరక చక్రానికి అందిస్తూ తర్వాత అనాహత చక్రానికి అందిస్తూ పైన విశుద్ధ చక్రానికి అందిస్తూ ఆజ్ఞా చక్రం చేరి దివ్య చక్షును ఉత్తేజపరుచుకొని సహస్రారంను చేరి తిరిగి అంతర్ముఖ ప్రయాణం చేసుకొని మన దేహంలో ఉన్న 6 చక్రాలను ఉత్తేజపరుచుకొని ఆ విశ్వశక్తి ద్వారా మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం పొంది మన జీవితాన్ని ఆనందమయం, ఆరోగ్యమయం, సంతోషమయం చేసుకుందాము. శ్వాసను గమనిస్తూ ప్రశాంతంగా ప్రశాంతంగా ఆలోచన రహిత స్థితిలో విశ్వశక్తిని స్వీకరించి ఆనందానుభూతి చెంది ఆత్మతో అనుసంధానించుకొని
ఆత్మతో సత్సంగం చేసి ఎన్నో సందేశాలు పొంది చక్కటి ఆరోగ్యంతో అద్భుతమైన జీవితాన్ని చక్కగా జీవితం మాస్టర్స్. ఇంత సులువైన శ్వాసను, మనలో ప్రవహిస్తున్న శ్వాసను పట్టుకొని అంతర్ప్రయాణం చేసే విధానము నేర్పిన పత్రిజీ మహారాజ్కు ధన్యవాదాలు. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. అందరూ రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు తెరిచి చక్కగా మనము మన చేతుల్ని చూసుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొంది ఆనందమైన జీవితం అనుభవించండి. క్లాస్. థ్యాంక్ యూ మ్యామ్, గీతాలక్ష్మి మ్యామ్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు. పత్రిజీ మహారాజ్కి ధన్యవాదాలు. ఇంత గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఎంతో మంది జీవితాన్ని మార్చుకుంటే అంతకంటే మించిన ఆనందం ఇంకొకటి లేదు. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఈ రోజు మీ రాక ద్వారా మాకెంతో జ్ఞానాన్ని అందించారు. అలాగే పత్రిజీ సార్తో మీ కలిగిన అనుభవాన్ని మా అందరికీ అందించారు మ్యామ్. ఒక్క శ్వాస ద్వారా మనం అంతర్యానం చేయడం ద్వారా మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటాము అన్న విషయాన్ని మా అందరికీ తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ శంకర్ రావు సార్, మన శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ఇదే మా ఆత్మీయ ఆహ్వానం సార్. మీ అనుభవాల్ని, జ్ఞానాన్ని మా అందరికి పంచుటకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. ఓకే అమ్మా. ఎస్ సార్. మనందరికీ ధ్యానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని అందించిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. మనందరికీ పరమ గురువు అయినటువంటి సద్గురు శ్రీ 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 సదానంద యోగీశ్వరులు వారికి ఆత్మ ప్రణామాలు. ఓకే మై డియర్ మాస్టర్స్, పత్రిజీతో నా పేరు ఆకురాజ్ శంకర్రావు, మాది మంగళగిరి. నేను 2002లో ఈ యొక్క ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. పత్రి సార్తో 22 సంవత్సరాల పాటు మరి ప్రయాణం చేసే మహాభాగ్యాన్ని పొందటం జరిగింది. మరి పత్రిజీ నుంచి ఎన్నో నేర్చుకున్నాం. పత్రిజీతో ప్రయాణం చేసేటప్పుడు వారిని చూస్తే చాలు, వారి యొక్క ఆహారం తినే విధానము, వారు మాట్లాడే విధానము, వారు పక్కవారితో ప్రవర్తించే విధానము, అట్లా ప్రతి క్షణము అంటే సారు అంటే లైవ్ నాలెడ్జ్ అంటే ఆయన నోరు తెరిస్తేనే జ్ఞానం కాదు. సారు ప్రతి క్షణము మనకు నేర్పిస్తానే ఉంటారు. మరి అంత గొప్ప మాస్టర్తో మనం ప్రయాణం చేయటం అనేది మన యొక్క ఎన్నో జన్మల పుణ్యము. ఇంకా చెప్పాలంటే సారే మన అందరినీ ఎంపిక చేసుకొని 1,44,000 మందిని ఈ భూమి మీద తీసుకురావటం, వారంతా ఇప్పుడు 1,44,00,000 మంది
మాస్టర్స్ గా తయారవటం అనేది జరిగింది. ఓకే, వినిపిస్తుందా వాయిస్? ఓకేనా? ఎస్ సార్, వినిపిస్తుంది. ఓకే, సార్ గురించి చెప్పాలంటే అనంతం, మరి ఏరుకొని చెప్పాలి. దానిలో సారు మనకి చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాలు, అంటే చిన్న చిన్న విషయాలని మనం ఏదైతే అనుకుంటున్నాం, మనం తినటం ఎలా అనేది, తినే విషయం కాడ నుంచి ఆఖరికి ఒక ప్లేట్లో ఆహారం పెట్టుకునే దగ్గర నుంచి కూడా మనకి నేర్పించడం జరిగింది. అవన్నీ చాలా చిన్న విషయాలుగా భావిస్తాం. మరి 2002లో ధ్యానమా యజ్ఞం జరిగింది విజయవాడలో. ఆ సందర్భంలో జరిగినటువంటి సంఘటన ఒక దాన్ని చెప్పుకుందాం. సహజంగా అప్పుడు మేము 7 రోజులు 25వ తారీఖు నుంచి 31 వరకు యజ్ఞం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో మేము అందరం కూడా వాలంటీర్స్గా ఉన్నాం. వాలంటీర్స్గా ఉండి సర్వ్ చేసే కాడ ఉన్నప్పుడు సారు మామూలుగా అన్ని చూసుకుంటా వచ్చి, సార్ వచ్చారు, సారు ప్లేట్ ఇచ్చారు, భోజనం ప్లేటు ఇవ్వంగానే ఫస్ట్ ఆవిడ దానిలో రైస్ పెట్టేసింది ఫస్ట్ ప్లేట్లో. అట్లా పెట్టగానే సార్ ఫ్యాట్మని కొట్టారు. అంత ఒక అలజడి అనమాట. ఏమైంది ఏమైంది, ఏదో జరిగింది, ఏమో జరిగిందని. ఏం జరిగిందా అని చెప్పేసి చూస్తా ఉండేసరికి సార్ చెప్పారు, ఫస్ట్ ప్లేట్లో రైస్ పెట్టావు, రైస్ ఎప్పుడు పెట్టుకోకూడదు, రైస్ ఎప్పుడు పెట్టుకోవాలి, పిండానికి పెడతారు. ప్లేట్లో అన్నం ఎప్పుడు పెడతారంటే పిండానికి పెడతారు. కాబట్టి ఫస్ట్ మనం ఏవైతే వండామో ఆ కూరలన్నీ వడ్డించాలి, తర్వాతే రైస్ వడ్డించాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అది మొదలుకొని ఎక్కడ భోజనానికి వెళ్ళినా, ఎక్కడ భోజనం చేస్తున్నా మనకి వెంటనే అది మన మైండ్లోకి వచ్చేస్తా ఉంటది. అంటే మనకు నేర్పలేదు, ఒక జెన్ మాస్టర్ అనమాట పత్రిజీ. జెన్ మాస్టర్ ఎలా ఉంటారంటే, ఒకరికి నేర్పితే వాళ్ళు కోట్ల మందికి అది వెళ్ళిపోతుంది. సాధారణ గురువులు ఏంటంటే ఒక్కొక్కరికి అట్లా ముద్దలు తినిపించినట్టు తినిపిస్తారు. పత్రిజీ అలా కాదు. ప్రపంచాన్ని అంతటిని మార్చడానికి పత్రిజీ వచ్చారు. కాబట్టి ప్రపంచాన్ని అంతటికీ ఏకకాలంలో నేర్పించాలి. కాబట్టి ఒక జెన్ పద్ధతిలో ఒక సంఘటన ద్వారా వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి ఆ జ్ఞానాన్ని పంచటమే జెన్ యొక్క విధానం. పత్రిజీ యొక్క లక్ష్యం కూడా అదే. అట్లా పత్రిజీ దగ్గర అలా నేర్చుకున్నాను అన్నమాట. అంటే ఒక సంఘటన ద్వారా మొత్తం మూమెంట్ అంతా నేర్చేసుకుంది. అక్కడి నుంచి అంటే మనం ఆహారం ప్లేట్లు ఎలా పెట్టుకోవాలని, ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చినా, స్నేహితులు వచ్చినా, బంధువులు వచ్చినా, పిల్లలు వచ్చినా, మనం మనం ప్లేట్లో భోజనం పెట్టుకునేటప్పుడు కూడా పత్రిజీ గుర్తుంటారు. ఆయన చెప్పినటువంటి జ్ఞానం మనకి నిరంతరం ప్రవహిస్తూ ఉంటది అనమాట. దట్ ఈజ్ పత్రిజీ. అట్లాగే ఒక మన పిఎస్ఎస్ఎం మూమెంట్ లో లేనటువంటి వర్డ్ చాలా మంది మన వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు. లేనటువంటి వర్డ్ ఏంటంటే అహంకారం అనేది. అహంకారం అనేది మన వర్డ్ లేదు. మన పిఎస్ఎస్ఎం లో అహం అనేది లేదు. కానీ చాలా మంది ఆధ్యాత్మిక అహంకారం అది ఇది అంటారు. దానికి సార్ చక్కగా వివరణ ఇచ్చారు. ఆధ్యాత్మికతలో అహంకారం అనేది ఉంటే ఆధ్యాత్మికత ఎలా అవుతుంది? అహంకారం ఉంటే ఆధ్యాత్మికత లేనట్టే కదా. ఆధ్యాత్మికత మీన్స్ ఆత్మవత్తు ఉండటం. అహం మీన్స్ ప్రాపంచికతో ఉండటం, మైండ్ తో ఉండటం. నోట్ దిస్ పాయింట్. మనం అసలు ఆ పదాన్ని ఉపయోగించుకోకూడదు. ఆ ఉపయోగించే విధానమే తప్పుగా ఉపయోగిస్తున్నాం. అది సార్ చెప్పినటువంటి విషయం. సార్ని ప్రశ్నించినప్పుడు కూడా అహంకారం, ఆధ్యాత్మిక అహంకారం ఉంటది కదా అంటే, ఆధ్యాత్మికత అన్న తర్వాత అహంకారం ఎలా ఉంటది? అహంకారం ఉంటే అది ఆధ్యాత్మికత కానే కాదు కదా అని చెప్పేసి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలి. మనకు అహంకారం ఉంది అంటే ఇంకా మనం ఆధ్యాత్మికతలో పూర్ణంగా కాలేదు అని అర్థమే. కాబట్టి ఆధ్యాత్మిక అహంకారం అనే పదం ఎక్కడ మన దానిలో లేదు. ఆ పదాన్ని ఉపయోగించవద్దు అని కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సార్ని ఒక సందర్భంలో మేము పర్సనల్ గా ఉన్నప్పుడు అడగటం జరిగింది. ఏమడిగానంటే, ఆత్మ సాక్షాత్కారం అనేది కూడా మన పిఎస్ఎస్ఎం లో లేదు. ఎక్కడ ఆత్మ సాక్షాత్కారం అనే పదం వాడం.
అది సనాతన హిందూ సాంప్రదాయంలో ఆత్మ సాక్షాత్కారం అనే బుక్స్ లో ఉంటది, కానీ మన PSSM లో ఆత్మ సాక్షాత్కారం అనే పదం లేదు. కాబట్టి అక్కడ సార్ని అడగటం జరిగింది, ఆత్మ సాక్షాత్కారము అని ఆధ్యాత్మికతలో మన సనాతన గ్రంథాలన్నిటిలో ఉంది కదా, మనం అది ఉపయోగించట్లేదు, మరి మనకు ఆత్మ సాక్షాత్కారం అయ్యిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది, నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందానా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని సార్ని అడిగినప్పుడు చక్కగా ఒక్క పదంలో ఆయన చెప్పడం జరిగింది. మన మీద పెద్ద ప్రశ్న వేసాం అనుకుంటాం, కానీ ఆయన చిన్న సమాధానం చెప్పారు. ఏం చెప్పారంటే సారు, నువ్వు ఆత్మ అనుకుంటున్నావా శరీరం అనుకుంటున్నావా అని అడిగారు. నువ్వు ఆత్మ అనుకుంటున్నావా శరీరం అనుకుంటున్నావా అంటే నేను ఆత్మనే అనుకుంటున్నానని. నువ్వు ఆత్మనే అనుకుంటున్నావు కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందినట్లే అని చెప్పారు. ఎందుకంటే నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోలేవు కదా. నువ్వు ఆత్మ సాక్షాత్కారం పొంది ఉండకపోతే నేను నువ్వు ప్రకటించలేవు. నువ్వు ఆత్మనని నువ్వు చెప్పుకుంటున్నావు అంటే నువ్వు ఆత్మ సాక్షాత్కారం పొందే ఉన్నావు అని చెప్పేసి సారు చెప్పడం జరిగింది. అట్లా పత్రిజీ దగ్గర మనం ఒక చిన్న చిన్న పదాల ద్వారా మనం ఏమిటి, మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అనేది మనం గీటురాయి పెట్టుకొని మనం తెలుసుకోవచ్చు, మనం నేర్చుకోవచ్చు. అలాగే సారు ధ్యానము అన్నిటికీ మూలం ధ్యానం ధ్యానం అని చెప్తున్నప్పుడు మనం సహజంగా మనం చెప్తా ఉంటాం, ధ్యానంలో ఆరోగ్యం వస్తుంది, ప్రశాంతత వస్తుంది, తర్వాత ఇవన్నీ కూడా మనం చెప్తా ఉంటాం. కానీ ధ్యానం యొక్క లక్ష్యము ఏమిటి, అసలు ధ్యానంలో ఏమి వస్తుంది అనే దాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ధ్యానంలో మనం ఏం చేస్తాం, శ్వాస మీద ధ్యాస అనేది పెట్టినప్పుడు ఎరుక అంటున్నాం దాన్ని. ఎరుక మీన్స్ ప్రజ్ఞ. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తా ఉన్నామో ధ్యానంలో మనం అనేది 3 అని తెలుస్తుంది మనకి. మనం శరీరము, మనస్సు, చైతన్యం, ఆత్మ. మనం ఎప్పుడైతే శరీరాన్ని మూసేసి మనసును మూసేస్తామో మన ఆత్మ ప్రజ్ఞగా మనం ఉంటాం అన్నమాట. మనం ఎరుకగా ఉంటాము, మనలో ప్రజ్ఞ పెరుగుతుంది. శారీరకంగా మానసికంగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనిషి మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనస్సు ఏం చేస్తుంది, బయటికి చూపిస్తా ఉంటది, బయట అనేక విషయాలు చూపిస్తా ఉంటది. మన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సంఘటనకి, అది ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, ఏ సమస్య అయినా వాటన్నిటినీ కూడా బయట పలానా కారణము, భార్య భర్త పిల్లలు, సో అండ్ సో, ప్రభుత్వం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇవన్నీ కూడా బయట నుంచి దీనికి ఈ సంఘటన అంటే సౌండ్ తగ్గించండి, కొద్దిసేపు తగ్గించు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క దానికి కారణం బయటే ఉంది అని బయట ఎతకటం మొదలు పెడతాం. ధ్యానానికి రాకముందు ప్రతిదీ కూడా బయట నుంచి మనం చూడటం మొదలు పెడతాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మనకి ఆ ప్రజ్ఞ వస్తుంది. ఆ ప్రజ్ఞ అంటే ఏంటంటే మనల్ని మనం దర్శించుకోవటం, మన వైపు మనం చూసుకోవటం. ప్రజ్ఞ మీన్స్ ఏంటంటే మనలోని ఎరుక. మనలో ఎరుక ఎప్పుడైతే పెరుగుతుందో మన గురించి, ఈ సంఘటన జరిగింది, ఒక కష్టం వచ్చింది, ఒక నష్టం వచ్చింది, ఒక లాభం వచ్చింది, లేకపోతే ఒక సంఘటన జరిగింది, ఈ సంఘటనలో నా పాత్ర ఏమిటి అని మన వైపు తిరిగి చూసుకోవటం మొదలు పెడుతుంది. కాబట్టి ధ్యాన అనుభవాలు అని అనుకున్నప్పుడు మీరు సహజంగా ఏంటంటే ధ్యాన అనుభవాలు అంటే మన జీవితంలో ఏమి ఏమన్నా కనిపించినయా, వినిపించినయా, ఇలాంటి గురించి మాట్లాడుకుంటారు. ధ్యానంలో మనం అనుభవం అంటే ధ్యానంలో మన ఎరుక ఎంత పెరిగిందని మాట్లాడుకోవాలి. నిజమైన మాస్టర్ అంటే మాస్టర్స్ మాట్లాడుకోవాలంటే, మాస్టర్స్ ధ్యానానుభవాలు ఎలా మాట్లాడుకోవాలంటే, నీకు ధ్యానంలో ఏం కనపడింది, ఏం వచ్చింది, నీ జీవితంలో ఏం మార్పు వచ్చింది, ఇవన్నీ కాదు. జీవితంలో మార్పు అన్నప్పుడు జీవితంలో ఎప్పుడు సమస్యలు ఉంటానుంటాయి, సంఘటనలు వస్తానుంటాయి. నువ్వు మాస్టర్గా పెరిగే కొద్దీ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కొంటున్నాం అనేది బట్టే మనకి మాస్టర్ అనేది ఉంటుంది. కానీ జీవితంలో ఎదురయ్యే సానుకూలంగా ఉంటే మనం మాస్టర్ అయినట్టు, అన్ని సంఘటనలు ఎదురవుతా ఉంటే మనకి మాస్టర్ కానట్టు కాదు. ఇంకా చెప్పాలంటే ఎంత మాస్టర్గా ఎదుగుతానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో అంత ఛాలెంజెస్ మనకి ఎదురవుతా ఉంటాయి. మనకి ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి అంటేనే మనం ఎదుగుతా ఉన్నామని అర్థం చేసుకోవాలి. అదే సందర్భంలో దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అనేది మన ప్రజ్ఞ. మన ప్రజ్ఞ ఎలా తెలుస్తుందంటే మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే
చూడండి, ఒక క్లవర్ స్టూడెంట్ పోటీ పరీక్షలకి ఎక్కువ వెళ్తాడు. ముద్దబ్బాయి ఏం చేస్తాడు? పరీక్షలు అంటేనే ఏడుస్తాడు, పరీక్షలకే వెళ్ళడు. ఒక క్లవర్ స్టూడెంట్ ఏం చేస్తాడు? పోటీ పరీక్షలు ఎక్కడుంటే అక్కడ ఎన్ని కాలేజీలకైనా రాస్తాడు. ఎందుకంటే ఎక్కడ మెరిట్ కాలేజీలోకి వెళ్ళాలంటే ఎక్కువ పోటీ పరీక్షల్లో పాల్గొనాలి, ఎక్కువ ఎగ్జామినేషన్ రాయాలి అని చెప్పేసి. అట్లాగే ఒక మాస్టర్ కావాలనుకున్నప్పుడు ఛాలెంజెస్ వస్తున్నాయి అని ఎప్పుడైతే గ్రహిస్తాడో మన సరైన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామని తెలుసుకోవాలి. ఇక్కడ ప్రజ్ఞ పని చేస్తా ఉంటది. ఆ ప్రజ్ఞ చేసినప్పుడు వెంటనే ఈ సంఘటనలో నేను ఎక్కడ ఎలా వ్యవహరించాలి, దీనికి నేనేం కారణము, అంటే నేను ఇప్పుడు మాట్లాడిన తీరు కారణమా, నా జీవితాన్ని నేను నిర్మించుకునే విధానంలో కారణమా, లేకపోతే దేన్ని ఎదురైనటువంటి సంఘటన నేను ఎలా పరిష్కరిస్తానికి నాకు ఇది ఒక ఛాలెంజ్గా నా జీవితంలోకి వచ్చిందా అనేది మనం చక్కగా దాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి ధ్యానము చేయటం అంటే మన ప్రజ్ఞని మనం పెంచుకోవటమే, మన ఎరుకని మనం పెంచుకోవటమే. ఎరుక పెంచుకునే కొద్దీ మనలోకి ఆ రోగ నిర్ధారణ జరుగుతుంది అనమాట. ఎట్టయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగ నిర్ధారణ చేయకుండా వైద్యం ఎలా జరగదో, అట్లాగే ఇప్పుడు ప్రాపంచికంలో ధ్యానం లేని వైద్యం, ఏదైతే ధ్యానం లేని వ్యక్తులు ఏవైతే పరిష్కారాలను ఎతుకుతున్నారో రోగ నిర్ధారణ లేనటువంటి వైద్యం లాంటిదన్నమాట. రోగ నిర్ధారణ లేకపోతే సరైన వైద్యం ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, వైద్యం కూడా మంచి డాక్టరే ఉంటాడు, కానీ రోగ నిర్ధారణ కాకపోతే దాని ఫలం ఎలా అయితే రాదో, మన జీవితంలో ఎరుక లేకుండా అంటే ధ్యానం లేకపోతే మనలో ఎదుగుదల అనేది రాదు. మన జీవితంలో సమస్యలను ఎదుర్కొనే సిస్టమ్ అనేది రాదు, తద్వారా జ్ఞానం అనేది రాదు. జ్ఞానాన్ముక్తి అన్నారు. జ్ఞానం ద్వారానే మనకి ముక్తి అనేది వస్తుందనే విషయాన్ని మనకి ధ్యానంలోకి వచ్చిన తర్వాతే మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, పత్రిజీ దగ్గర నేను నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే అనుక్షణము ఎరుకుతో ఉండటం. ఎరుకుతో ఉండటం మీన్స్ ఏంటి? మళ్ళీ అంటే మనందరం కూడా అనుకుంటా ఉంటాం, జీవిత లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యం తెలుసుకోవాలని. అందరి జీవిత లక్ష్యము ఒకటే, మానవుడుగా ఉన్నవాడు మాధవుడిగా కావాలని. కానీ పెరువుడు మాస్టర్ యొక్క లక్ష్యము ఆ ఒక్కటే కాదు. పెరువుడు మాస్టర్ యొక్క లక్ష్యము మన ఒక్కళ్ళమే దైవత్వాన్ని తెలుసుకోవటం కాదు, ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త మానవాళి దైవత్వాన్ని తెలుసుకోవాలి, అట్లాగే సమస్త ప్రాణికోటిలోని దైవత్వాన్ని తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానిగా కావటం కాదు పెరువుడు మాస్టర్ యొక్క లక్ష్యం, బ్రహ్మజ్ఞానిగా కావటం. ఆల్రెడీ మన అనేక జన్మల్లో ఆత్మజ్ఞానులమే, అనేక జన్మల్లో మన దైవత్వాన్ని మనం తెలుసుకున్న వాళ్ళమే, అనేక జన్మల్లో మనం మాస్టర్గా ఉన్న వాళ్ళమే. కానీ ఈ జన్మలో మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే బ్రహ్మజ్ఞానిగా వచ్చాం. అందుకే పత్రి సార్ ఒక సందర్భంలో చెప్పారు, మనం ఇక్కడ ధ్యానం చేయటానికో ఆత్మజ్ఞానులు అవ్వటానికో లేకపోతే ప్రపంచాన్ని ఉద్ధరించడానికో మనం రాలేదు. ఇక్కడ మైత్రి అనే దాన్ని ప్రపంచానికి నేర్పించటానికి వచ్చాం. ఆల్రెడీ మనం అందరం బుద్ధుళ్ళమే. బుద్ధుళ్ళైన మనం అందరం కూడా మైత్రేయ బుద్ధుళ్ళుగా విరాజిల్లటానికి, ఈ ప్రపంచానికి మైత్రి అనేది నేర్పించటానికే మనం వచ్చామని చెప్పారు. ఒకసారి సారికి చప్పట్లతో మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ప్రతి ఒక్క పెరువుడు మాస్టరు ఈ సమయంలో ముఖ్యంగా పత్రిసారి శరీరాన్ని వదిలేసిన తర్వాత మనందరం కూడా గ్రహించుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం, సారు జీవించినంత కాలం మనకు నేర్పించినటువంటి విషయం, అనుక్షణము ఎరుకుతో ఉండటం ప్లస్ అనే క్షణము కూడా మన జీవిత లక్ష్యమైనటువంటి మైత్రీ భావనతో ఉండటము. ప్రతి మన చుట్టూ ఉన్నటువంటి సాధారణ వ్యక్తి నుంచి మన PSSM లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో పాటుగా సమస్త ప్రాణికోటితో కూడా మనం మైత్రి మైత్రి మైత్రి. ఎక్కడ మనకంటూ ఈ ప్రపంచంలో శత్రువు అనేది ఉండకూడదు. మన ఎవరైనా శత్రువుగా చూడొచ్చు, కానీ మనకి మాత్రం ఎవరు శత్రువు అనేది ఉండకూడదు. మైత్రి అంతే. వాళ్ళు ఎలా మన పట్ల ఎలా ప్రవర్తించినా, ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా వాళ్ళ పట్ల మనం ఎప్పుడు కూడా అక్కడ కరుణ అనే దాన్ని మనం చూయించాలి. ధ్యానం చేయకముందు ఇక్కడ ఒక వ్యక్తి పట్ల మనకి వ్యతిరేకత ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ ఎరుక మనలోకి వస్తుందో అక్కడ శత్రుత్వం స్థానంలో, ద్వేషం స్థానంలో కరుణ అనేది ప్రారంభమవుతుంది. ఆ కరుణ మామూలు కరుణ కాదు, పెరువుడు మాస్టర్ దగ్గర ఉన్నది మహాకరుణ.
మహాకరుణ అంటే వాళ్ళు మనకి మనని ఎంత వ్యతిరేకిస్తా ఉన్నా ఆ వ్యక్తులు, మనకి ఎంత కీడు చేస్తా ఉన్నా, ఎంత నష్టం కలిగిస్తా ఉన్నా, కానీ వారు అజ్ఞానంతో, అమాయకత్వంతో అలా ప్రవర్తిస్తా ఉన్నారు. వాళ్ళకి ధ్యానం లేకపోవటం వలన, వాళ్ళలో ఆ అవేర్నెస్ రాకపోవటం వలన వాళ్ళు అలా ప్రవర్తిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే మనం ధ్యానం నేర్పిస్తామో, లేకపోతే మన మాట వినరు కాబట్టి, ఎవరి ద్వారా వాళ్ళు మాట విని వాళ్ళు ధ్యానం చేస్తారో, అట్లా ధ్యానం చేసినప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలుంటే వాటి నుంచి బయటపడతారు. మానసిక సమస్యలుంటే దాని నుంచి బయటపడతారు. ఆర్థిక సమస్యలుంటే దాని నుంచి బయటపడతారు. అజ్ఞానం ఉంటే అజ్ఞానం నుంచి బయటపడతారు. ఆ రకంగా వాళ్ళందరూ బయటపడి వాళ్ళ జీవితాలు బాగుండాలి అని నిరంతరం కోరుకునే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. కాబట్టి ఒక పిరమిడ్ మాస్టర్ దగ్గర మాత్రమే మహాకరుణ ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పిరమిడ్ మాస్టర్ మీన్స్ మహాకరుణకి ప్రతీక. కాబట్టి చాలా అవేర్ గా ఉండాలి. ఇక్కడ మనం మైండ్ లోకి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక పిరమిడ్ మాస్టర్స్ లోనే వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది సార్ చెప్పలేదు కదా, అది సార్ చెప్పలేదు కదా అని చెప్తా ఉన్నారు. సారు అన్నీ చెప్పారు. సార్ ఏం చెప్పారంటే భిన్నత్వం, ఆత్మ అనేది భిన్న భిన్న భావాలతో ఉంటది. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మెడిటేషన్లో నాకు వచ్చినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడు పత్రిజీతో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఏమిటి ఒప్పందం అంటే, మనందరం కూడా అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో అనేక జన్మల్లో ఆఖరి జన్మ కోసం తప్పిస్తా ఉన్నటువంటి సోల్స్. అంటే అనేక గురు పరంపరలో ఉన్నాం. అందరం ఆఖరి జన్మ కోసం ఈ భూమి మీదకి రావడం, ఇక్కడ ఏదో ఒక మాయలో పడిపోయి మళ్ళీ మనం ఆఖరి జన్మ పూర్తి చేసుకోకుండా ఆఖరి జన్మ కోసం తప్పిస్తున్నటువంటి గొప్ప యోగులైనటువంటి మాస్టర్స్ అందరినీ పత్రిజీ పిలిచి ఒక ఒప్పందం చేసుకున్నారు. మీకందరికి ఏదైతే కావాలో దానికి నేను షూరిటీ ఇస్తాను, నాకేది కావాలో దానికి మీరు షూరిటీ ఇవ్వాలని ఒప్పందం. ఓకే, ఏమిటంటే నేను సత్య స్థాపన కోసం భూమి మీదకి వెళ్తున్నాను, కాబట్టి ఆ లోక కళ్యాణ కార్యక్రమాలకి మీరు నాకు తోడ్పాటు అందిస్తే, మీరు ఆఖరి జన్మగా, అంటే మీరు ఈ భూమి మీద ఆఖరి జన్మగా రావటానికి నేను మీకు తోడ్పాటు అందిస్తాను అని ఒప్పందంతో మనం వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సారు లక్ష్యం ఏదైతే ఏముందో అందరికీ ధ్యానం చెప్పడం, దానిలో ఫస్ట్ మనం ధ్యానం నేర్చుకున్నాం. అందరికీ శాకాహారం చేసే దానిలో మనం శాకాహారులు అయ్యాం. భూమాతను రక్షించే దానికోసం మనం పిరమిడ్లు నిర్మాణం చేసాం. అట్లాగే సమస్త ప్రాణికోటిలో దైవత్వాన్ని, బ్రహ్మ జ్ఞానం కోసం సమస్త ప్రాణికోటిలో కూడా ఆ దైవత్వమే ఉంది. కాబట్టి అహింస అనే దాన్ని, శాకాహారం, మహాకరుణ అనే దాన్ని మనం చేస్తున్నాం. అంటే 4 లక్ష్యాలు పత్రిజీ: ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, అట్లాగే సర్వం ఏకం సత్తు, భిన్నత్వం లేదు అంతా ఏకత్వం అనే దానికి మనం సకల ప్రాణికోటి పట్ల మహాకరుణతో ఉంటున్నాం. ఈ 4 పత్రిజీ లక్ష్యాలు, మన లక్ష్యాలు కాదు. అందుకే ఈ పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ భిన్న భిన్న భావాలు, ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా, అంటే ఇక్కడ దీనిలో ఎవరు ఏ పేరుతో చెప్పినా కానీ, ఉదాహరణకి మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ ఉండొచ్చు, తడవర్తి బిర్రార గారు ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలు ఎవరెవరు ఏ పేరుతో ఉన్నా వీళ్ళు భిన్న భిన్న మార్గాల్లో ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. గ్రూపులుగా ఎవరికి వాళ్ళు, ఈ సిస్టమ్ వాళ్ళ సిస్టమ్ వేరే, వీళ్ళ సిస్టమ్ వేరే అన్నట్టుగా ఉంటది. కానీ వీళ్ళందరిలో ఉన్నటువంటి కామన్ సిస్టమ్ ఏదైతే ఉందో పత్రిజీ సిస్టమ్ ఒకటే. అందరూ ధ్యానం, శ్వాస మీద ధ్యాసే చెప్తారు, అందరూ శాకాహారమే చెప్తారు, అందరూ పిరమిడ్ పవరే చెప్తారు, అందరూ మహాకరుణ, అహింస జగత్తు కోసమే పాటుపడతా ఉంటారు. దీనికి భిన్నంగా ఎవరి దగ్గర ఏమీ లేదు. పత్రిజీ లక్ష్యం కోసమే మనం అందరం పనిచేస్తున్నామనే స్పృహ మనకు కలిగినప్పుడు మనకి ఇంకా భిన్నత్వం ఎక్కడుంది? భిన్నత్వం ఎక్కడుందంటే మన వ్యక్తిగత జీవితంలో ఉంది. ఆ వ్యక్తుల్ని వేలెత్తి చూపించడానికి లేదు. నోట్ దిస్ పాయింట్. వెంకట్ గారు మీరు ఆన్ చేసుకుంటే బాగుంటది, కనిపించట్లా. అలా అంటే మన మూమెంట్ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తుంది అనేది స్పృహతో ఉండాలని నేను చెప్తా ఉన్నాను.
మన మూవ్మెంట్ లో ప్రతి ఒక్కరు కూడా పత్రిజీ యొక్క ఆశయం కోసమే పనిచేస్తున్నారు. ఈ స్పృహతో మనం ఉంటే అందరితో మనం ఫ్రెండ్షిప్, మైత్రి భావంతోనే ఉంటాం. అదే సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం అనేక గురు పరంపరలో వచ్చాం కాబట్టి ఆ వాసనల తాలూకా ప్రభావాలు మన మీద ఉన్నాయి కాబట్టి మనం ఆ ఎన్లైట్మెంట్ అయ్యే క్రమంలో ఆ వాసనలు వాటిని మనం ప్రదర్శిస్తా ఉన్నాము. ఏం ప్రదర్శించినా ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినట్టుగా ఎవరి వైపు ఏ భావాలతో ఉన్నారో వాళ్ళు ఆ గ్రూపులో కలిసి ఎన్లైట్మెంట్ అవడానికి మనం కలిసి పనిచేస్తా ఉన్నాం. అంటే వ్యక్తిగతంగా ఎవరిని ఏలెత్తి చూపించడానికి లేదు, అట్లాగే మూవ్మెంట్ పరంగా ఎవరు సరికాని మార్గంలో ప్రయాణం చేయట్లేదు. ఇది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అందరితో కూడా మైత్రి భావంతోనే ఉంటాము. ఇక్కడ భిన్నత్వం అనేది లేనే లేదు. భిన్న మార్గంలో ప్రయాణం చేస్తా ఉన్న లక్ష్యం వైపే అందరూ ప్రయాణం చేస్తున్నారనే విషయాన్ని మనం చక్కగా తెలుసుకుంటూ, మరి సార్ ఏ లక్ష్యంకైతే మనకి నిర్దేశించారో అవి ఖచ్చితంగా గుర్తుంచుకుందాం. ఒకటి, మనం నిరంతరం ఎరుక కలిగి ఉండాలి. పత్రిజీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తానే ఉన్నాం. దానికి భిన్నంగా ఎవరు చేయట్లేదు కాబట్టి పత్రిజీ యొక్క ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే మైత్రి. పెరుగుడు మాస్టర్ దగ్గరే మైత్రి ఎలా ఉందో ప్రపంచాన్ని నేర్పడానికి మనం వచ్చాం. మన బుద్ధత్వం కోసం రాలా. నోట్ దిస్ పాయింట్. మనం ధ్యానం చేయటానికి మన బుద్ధత్వం కోసం, ఇంకా అది కాదు. ఏమి తెలియని వాళ్ళు, 1వ తరగతి 4వ తరగతి చదివిన వాళ్ళు, 5వ తరగతి చదివిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు, గ్రామాల్లో వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు జూముల్లో కానీ మనం లేకపోతే పిఎంసీలో కానీ చూస్తే వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ అనుభవాలు ఒక అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతంత అద్భుతమైన విషయాలు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు ఈ 4 రోజులు ధ్యానం చేస్తేనో 40 రోజులు ధ్యానం చేస్తేనో రాలా. జన్మల్లో ధ్యానం చేసి ఎంతో బుద్ధత్వాన్ని సిద్ధించుకొని ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ మన మైండ్ ఎప్పుడైతే మైండ్లోకి వెళ్ళిపోతుంది, వీళ్ళు మొన్నే వచ్చారు కదా, వీళ్ళు నిన్నే వచ్చారు కదా, వీళ్ళకి ఇంకా పెద్ద మాస్టర్ అవ్వలేదు కదా, నేను పెద్ద మాస్టర్ని కదా అంటే అది నీవు పెద్ద మాస్టర్ అని వ్యత్యాసం చూస్తా ఉంటే నువ్వు మైండ్లో ఉన్నట్టు, ఏకత్వంలో లేనట్టు, ఆత్మవత్తు లేనట్టు. అట్లాగే భిన్నత్వాన్ని చూస్తున్నావు అనుకో, రకరకాల సంస్థలు ఉన్నాయి, రకరకాల పేర్లతో ఉన్నారు, రకరకాలు చెప్తా ఉన్నారని అంటే నువ్వు ఇంకా ఆత్మవత్తు లేవు, దేహవత్తే అంటే మైండ్లో ఉన్నావు. నీ నిజస్థితి అంటే ఎరుక కోల్పోయి ఉన్నారు అంతే తప్ప బుద్ధత్వాన్ని కోల్పోయలేరు పెరుగుడు మాస్టర్స్. నోట్ దిస్ పాయింట్. పెరుగుడు మాస్టర్స్ ఎవరు బుద్ధత్వాన్ని కోల్పోయలేరు. కానీ ఆ ఎరుక లేదు. కొద్దిసేపు ఎరుక కోల్పోతున్నారు. ఆ ఎమోషన్లో, ఏదో ఒక సంఘటనలో, ఏదో ఒక ఎమోషన్లో వాళ్ళు ఎరుకను కోల్పోయి అలా మాట్లాడుతున్నారు. కానీ ఎవరు లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. అందరూ వాళ్ళు నిరంతరం 24/7 లోక కళ్యాణం కోసమే పనిచేస్తున్నారు. 24/7 పత్రిజీ యొక్క ఆశయాల కోసమే పనిచేస్తున్నారు. ఇది గుర్తుంచుకొని మనం అందరితో కూడా మైత్రి. నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ అంటే అది దాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ఎవరి వ్యక్తిగత జీవితంలో మనం వేలు పెట్టకూడదు, ఎవరి వ్యక్తిగత మార్గంలో మనం వేలు పెట్టకూడదు. వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గరకు వచ్చారో వాళ్ళకి వాళ్ళు ఏదైతే నేర్పిస్తా ఉన్నారో వాళ్ళు నేర్చుకుంటున్నారు. నీ దగ్గరికి నీది సరైంది అనుకున్నప్పుడు నీ దగ్గరికి ఎవరైతే నీ దగ్గరికి వచ్చారో నువ్వు వాళ్ళకి నేర్పు. లేకపోతే నిన్ను ఎవరైతే ఆహ్వానించారో అక్కడికి నీ సరైన మార్గాన్ని నేర్పించాలి తప్ప వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు నాది రైటు అని నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు మైండ్ స్టేజ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నావు తప్ప సారు యొక్క లక్ష్యమైనటువంటి మైత్రి అనే భావన, ఎరుక అనే భావన కోల్పోయినట్టే. పత్రిజీ దగ్గర మనం రెండు విషయాలు, ఒకటి ప్రజ్ఞ, 2 మైత్రి. ఈ రెండే మనం నిరంతరం గుర్తుంచుకోవాల్సింది. మాస్టర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు. అనేక పద్ధతుల్లో మన జ్ఞానాన్ని నేర్పిస్తా ఉన్నారు మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ కూడా. కాబట్టి వేరు అనేది ఎక్కడ లేదు, భిన్నత్వం అనేది ఎక్కడ లేదు, భిన్న మార్గాలు లేవు. అట్లాగే పత్రిజీని భిన్నంగా చూసే విధానం కూడా లేదు. పత్రిజీని కూడా భిన్నంగా చూడట్లేదు. నాకు ఏ పాయింట్ అయితే క్యాచ్ చేశానో ఆ పాయింట్ ని నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేర్పిస్తున్నాను. ఒకసారి ఓషో చెప్తాడు, ఈ ఒక్క పాయింట్ గుర్తు చేసుకుందాం. ఓషో ఏం చెప్తాడంటే మనం అందరం కూడా
ఆ శిఖరం ఎక్కడానికి కొండ మార్గానికి ప్రయాణం అయ్యాం. ఏంటంటే మనందరి లక్ష్యం ఆ శిఖరాన్ని చేరుకోవాలి. అందరూ ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఈ పక్కన ఎక్కుతా ఉన్నారు ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఇంకో పక్కన ఎక్కుతా ఉంటే, ఆ పక్కన వాళ్ళని చూసి, "నువ్వేంటి ఆ మార్గంలో వెళ్తున్నావు? నా మార్గంలోకి రా. నా మార్గంలోకైతే నువ్వు అక్కడ చేరుకుంటావు" అని చెప్పేసి మార్గాలను మారుస్తా ఉన్నారు. మార్గాలను కాదు. వాళ్ళు లక్ష్యం వైపే వెళ్తున్నారు. మనం లక్ష్యం వైపే వెళ్తున్నాం. కాబట్టి వాళ్ళని నా మార్గంలోకి రావాలని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నువ్వేం చెప్పదలుచుకుంటే, నువ్వు శిఖరానికే వెళ్తున్నావు. నేను శిఖరానికే వెళ్తున్నాను. కాబట్టి శిఖరమే మన లక్ష్యం అనేది మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా నీకెక్కడైనా PSSMలో తప్పు జరుగుతుంది అనే భావన నీకు గాని కలిగితే, నువ్వు శిఖరాన్ని చూపించాలి తప్ప, ఆ మార్గం సరైంది కాదు, నా మార్గం సరైందని చెప్తున్నావంటే, మార్గాల వైపు తిప్పుతున్నట్టు గాని, శిఖరం వైపు ప్రయాణం చేపిస్తున్నట్టు కాదు అని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ సహస్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, పత్రిజీ యొక్క ఆశయంలో PSSMలో ప్రతి ఒక్క మాస్టరు, ఈ రోజు ధ్యానంకి వచ్చిన మాస్టర్ నుంచి సార్‌తో పాటు ఉన్న మాస్టర్స్ అందరూ కూడా పత్రిజీ ఆశయం కోసమే జీవిస్తున్నారు. అట్లాగే వీళ్ళు కూడా వీళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆ యొక్క మూవ్‌మెంట్ కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి మన అందరికీ నేను ఆ మైత్రితో కూడినటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంత చక్కగా వివరించారంటే పిరమిడ్ మాస్టర్స్‌ని పత్రి సార్ నోటి వెంటనే విన్నాను సార్. పిరమిడ్ మాస్టర్స్ యొక్క గొప్పతనాన్ని, ఆ తర్వాత మళ్ళీ మీ నోటి వెంటే నేను వింటున్నాను. ఎంత చక్కగా వివరించారు. ఎవరు పిరమిడ్ మాస్టర్స్ అంటే ఎందుకొచ్చారు ఈ భూమి పైకి? అది ఓకే. బట్ వాళ్ళేం తక్కువ కాదు. బుద్ధత్వాన్ని ఆల్రెడీ పొందిన వాళ్ళు. జస్ట్ ఎరుక లేక ఉంటున్నాం అంతే తప్ప, ఇంకా వాళ్ళేం తక్కువ కాదు. సో, హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే మాటలు రావట్లేదు నిజంగా. ఎందుకంటే యెస్, మనల్ని మనం అభినందించుకోవాలనేది ఓకే. అది తెలుస్తుంది. బట్ ఒక గొప్పతనంతో, ఒక పర్పస్‌తో వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఆషామాషి కాదు. సో, మనల్ని మనం అంత కించపరచుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీరు చూసారు చూడండి ఏకత్వంగా. అంటే అందరూ పలు రకాలుగా చెప్పొచ్చు ధ్యానాన్ని. మార్గాలు వేరు కానీ అందరూ చెప్తున్నది శ్వాస మీద ధ్యాసనే. సో, అందరూ ఒకటే, ఎవరు వేరు కాదు అన్న విషయాన్ని ఎంతో చక్కగా, నీట్‌గా వివరించి చెప్పారు సార్. నిజంగా. సూపర్బ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ప్లీజ్. అంతే కదా! సార్ విజయవాడలో ఒక యెస్ స్టేట్మెంట్ సార్. ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు తనకేమి తెలియని వాడు తనకి అన్నీ తెలుసని చెప్పుకోవడం ఎలాగో, ఒక పిరమిడ్ మాస్టర్ అన్నీ హ్మ్. తెలిసి కూడా తనేమి తెలీదన్నట్టుగా ఫీల్ అవ్వటం గూడా అది మరి అంతే గదా! అన్నీ తెలియని వాడు తెలుసని చెప్పుకుంటే హ్మ్. అహంకారం అని ఎట్లయితే అనుకుంటున్నాం గదా! వాడు అజ్ఞానం అంటున్నాం గదా! మరి మనకన్నీ తెలిసి గూడా మళ్ళీ మనం ఏదో తెలీదు అని ఎందుకు అనుకోవటం, అది గూడా పొరపాటే గదా! అవును. ఏమీ తెలియకపోతే నిష్కామ కర్మ యోధులుగా ఎలా ఉంటున్నారు? ఈ రోజుల్లో రూపాయి లేనిదే రూపాయే ప్రపంచం అని బతుకుతున్న రోజుల్లో, రూపాయి హ్మ్. కోసం తప్పించకుండా ఒక లోక కళ్యాణం కోసం తపిస్తున్నారు ప్రతి ఒక్క మాస్టరు. అది కూడా గుర్తించకుండా నువ్వు ఏలెత్తి చూపిస్తున్నావంటే నువ్వు ఎట్లా? ఏ మాస్టర్‌ని అసలు ఏలెత్తి చూపించే పరిస్థితి కాదు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు. పత్రి సార్ యెస్. దగ్గర శ్వాస మీద ధ్యాస మొదలుపెట్టిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు హ్మ్. గ్రేట్ మాస్టర్స్. ఇంకా ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. యాహ్! అది అవగాహన నిజం. చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. అంతే. కరెక్ట్. కరెక్ట్ సార్. ఎగ్జాక్ట్‌లీ. ఇంకొక చిన్న థాంక్ యూ. విషయం చెప్పొచ్చా మేడం సార్‌తో అనుభవం? అమ్మ చెప్పండమ్మ. చెప్పండి మా. నాకు సార్ చెప్పండి. వంట చేసే విధానం కూడా ఎంత చక్కటి రీతిలో నేర్పించారో, ఒక పద్ధతి క్రమంలో కూరగాయలను ఎలా హ్మ్. తరగాలి, కూరగాయలను అసలు కడిగే విధానం ఏంటి, ఎలా కడగాలి, వాటిని ఎలా కట్ చేయాలి, ఎలా వండాలి, నువ్వు నూనె తినొద్దు, అది తినొద్దు అని చెప్తారు కదా! అలా కాకుండా సారు మనకు ఒక క్రమ పద్ధతిలో, ఒక రీతిలో కడిగే దగ్గర నుంచి వంట వండి వడ్డించే వరకు నేర్పించినారు విధానం. ఆ విధానం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం, ఆచరిస్తున్నాం, చక్కగా ఫాలో అవుతున్నాం. అంత గొప్ప విధానం మనకి తల్లిదండ్రులు కూడా నేర్పించరేమో. మన గురువుగారే అలా వండడము, అలా తినడము, అలా వడ్డించుకోవడము చక్కగా నేర్పించారు. ఇది నా స్వ అనుభవం. ఎందుకంటే నేను ఒకసారి సార్‌తో వంట చేస్తూ వంటగదిలో ఉన్నప్పుడు బెండకాయలని కడుగుతున్నప్పుడు
బెండకాయలు ఇలా కడుగుతారా, దాంట్లో ఉన్న ప్రోటీన్స్ పోతాయి అని చెప్పి చక్కగా ఎలా కడగాలో కూడా చూపించారు. అంత చక్కటి విధానం నేర్పించారు మనకు గురువు గారు. జై హో పత్రిజీ. ఎస్. వెంకట్ గారు వెంకట్ సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలా బాగుంది సార్. అంటే అంటే ఖచ్చితత్వం అన్నది ఒకటి ఉంటుంది కదా సార్. అంటే ఎన్ని రకాలుగానే మనం మాట్లాడుకోవచ్చు కొన్ని విషయాలు, కానీ ఖచ్చితత్వం అన్నది ఒకటి ఉంటుంది. ప్రతిసారి అలా చాలా ఖచ్చితంగా చెప్పేవాళ్ళు కొన్ని విషయాలు. ఆయన చెప్తే ఇక సెకండ్ థాట్ కూడా వచ్చేది కాదు. అంటే ఇది ఏంటో, ఇది కరెక్టేనా అన్న థాట్ కూడా రాదు. అంత కాన్ఫిడెన్స్, అంత ఖచ్చితత్వంతో చెప్పేవాళ్ళు. సో ఈరోజు మరీ అంత ఖచ్చితత్వం. సో మీరు ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి, ఒకవేళ పొరపాటు చేసినా సరే పిరమిడ్ మాస్టర్ అనే వాడు ఎందుకు పొరపాటు చేస్తాడు ఏందన్నది చాలా పర్ఫెక్ట్ గా ఈరోజు మీరు చెప్పారు సార్. నాకు కూడా యాక్చువల్లీ మీరు చెప్తున్నప్పుడు ఆలోచిస్తున్నాను అనమాట. మనం ఏమైనా ఎక్కడైనా ఉన్నామా ఏంటి అన్నది సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నాను నేను కూర్చొని. సో గ్రేట్ సార్. ఇలా వాస్తవాలు చెప్పే వాళ్ళు కావాలి మనకు. సో ఎందుకు నేను ఈ పదం వాడుతున్నాను అంటే పత్రి సార్ చెప్పింది అర్థం కాకపోతే మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతే తప్పిస్తే ఇంకా అర్థం కావట్లేదు కానీ వదిలేసి ఎవరేం చెప్తే అది పట్టుకొని ముందుకు వెళ్ళిపోతుంది. సో వాస్తవానికి చాలా దూరంగా బతుకున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్య నాకు. ఎందుకంటే అందరూ ఊహల్లో ఎక్కువ బతకడానికి ఇష్టపడుతున్నారు, ఊహించుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. వాస్తవంలో బతకడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఆధ్యాత్మికత అంటే వాస్తవాల్లో బతికేది, వాస్తవాన్ని చూసేది, వాస్తవాన్ని అంగీకరించి ఇంతే వాస్తవంలో మరి మన ధ్యాన శక్తిని కానీ, సంకల్ప శక్తిని కానీ, ఇచ్ఛాశక్తిని కానీ, మనస్సు శక్తిని కానీ ఉపయోగించి మరి మీరు ఇందాక అన్నట్టు హడల్స్ వస్తూ ఉంటాయి. మరి ఆ హడల్స్ ని దాటుకుంటూ ముందుకు వెళ్తూ మరి ఆధ్యాత్మికతని ఉపయోగించుకునేవాడే పిరమిడ్ మాస్టర్. నేను తులసి దళం బుక్ చదువుతున్నప్పుడు నాకు ఒక లైన్ చాలా చాలా నన్ను ప్రభావితం చేసింది. తులసి దళంలో పద్ధతి చెప్పింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి తప్పిస్తే ఆధ్యాత్మికంగా దిగజారిపోకూడదు అని ఒక లైన్ ఉంది దీంట్లో తులసి దళంలో. ఎన్ని రోజులు నేను ఎందుకు ఈ లైన్ చూడలేదు అనిపించింది నాకు. అది సార్. సో కాబట్టి ఇంకా సార్ పత్రి సారు చెప్పిన దానిలో మనం అందరం కూడా ఇందాక కూడా అనుకున్నాం, మన ఆఖరి జన్మ ఇది అని, ఇంకా మళ్ళీ ఈ భూమి మీదకి రాము అనేది. ఆఖరి జన్మ అని అనుకున్నప్పుడు ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ మన ముందుకు రావాలి కదా. అవును సార్, అవును. అడల్ట్స్ రూపంలో వచ్చినప్పుడు అంటే మనలో ఏదో కొద్దిగా ఉంటుంది, అది వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్ అవుతున్నాం. అప్పుడు కొంత ఊగిసలాట వస్తుంది. ఆ ఊగిసలాటలోంచి మనం బలంగా, ఇప్పుడు గాలివాన వచ్చినప్పుడు ఆ చెట్టు ఎలా నిలదొక్కుంటానికి ఇది అవుతుంది అని చెప్తుంటారు కదా. అట్లాగే మన జీవితంలో మూమెంట్లు అవ్వచ్చు, వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, హడల్స్ అనేది వచ్చినప్పుడు మనం ఎంత నిజంగా మన వాస్తవికతలో ఉండగలుగుతున్నామా, ఊరినే మన భావంలోనే ఉన్నామా, వాస్తవికతలో జీవించగలుగుతున్నామా అని మనకి టెస్టింగ్ అది. ఒకవేళ మెతకతనం ఉంటే ఉండొచ్చు, ఒకసారి ఊగిసలాడలో పడిపోయి ఉండొచ్చు. కానీ ధ్యానం అనే శక్తి, జ్ఞానం అనే శక్తి మన దగ్గర ఉండటం వలన మళ్ళీ మనం నిలదొక్కుని దాన్ని మరింతగా ముందుకెళ్ళటానికి మనకి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అడల్ట్స్ వస్తున్నాయి అంటే నువ్వు మరింత దృఢంగా తయారవటానికి నీకు అవకాశం వస్తుంది అనేది తప్ప, ఏంటి నేను మాస్టర్ని కదా, లేకపోతే ఎవరి వలనో వస్తుంది, ఎవరో చేస్తున్నారనే మళ్ళీ నువ్వు వెళ్ళావు అంటే మళ్ళీ మైండ్ లోకి వెళ్ళినట్టే. నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఎరుకలోకి నీ వైపుకి వెళ్ళిపోవాలి. నీకు సమస్య ఎదురైంది, ఎంత స్ట్రాంగ్ ఎదురైతే అంతగా నీ లోపలికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్ గా నీ లోపలికి వెళ్ళిపోయావో నీ వైపు నువ్వు ఎలా తయారవ్వాలనే తెలుస్తుంది. నువ్వు తయారైన తర్వాత ఎదుటిది నువ్వేదో అదే కదా, అప్పుడు నువ్వు ఎలా ఎదుటి డీల్ చేయాలో చేయగలుగుతావు అవసరం అయితే. నా బలహీనత వలన ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడండి అనుకుందాం. నా బలహీనత నన్ను మోసం చేశాడంటే నా బలహీనతే కదా మొట్టమొదట. అప్పుడు ఆ బలహీనత నుంచి నిందించుకునే కన్నా నేను బలంగా తయారైనప్పుడు ఆ మోసగించిన వ్యక్తిని మళ్ళీ నేను ఇంకొకసారి అలాంటి మోసాన్ని గురి కాకుండా నేను ముందుకెళ్తాను.
ఎస్ సార్, ప్రాపంచిక 100%. జనం ఏం చేస్తారంటే ఆ వేలు బయటికి చూపిస్తానే ఉంటారు, తన వైపు ఎప్పుడు చూపించుకోడు. కాబట్టి ఆ దృఢపడ్డు ఇంకా ఇంకా బయటికి వెళ్ళిపోతా ఉంటాడు. ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఏం చేస్తాడు, తను ఇంకా బలంగా ఆ వేరుల్ని భూమిలోకి పంపిస్తాడనమాట. ఇంకో అలాంటి 2 గాలివానలు వచ్చినా మేము నిలబడతా అన్నట్టు. అంతే కదా. ఎస్ సార్, అప్పుడు ఏ ఎస్ సార్, గాలివానలు ఏం చేయలేవు. సెల్ఫ్ చెక్ కాబట్టి అనేది 100%. చాలా బాగా చెప్పారు సార్. కాబట్టి నిరంతరం సెల్ఫ్ చెక్. ఇప్పుడెప్పుడు మన వైపు చూసుకున్నప్పుడు వెంటనే మనకి దానికి అవేర్నెస్, అప్పుడు మైత్రి చేస్తాం వాళ్ళ పట్ల. మనతో వ్యతిరేక భావంతో ఉన్న వాళ్ళ పట్ల కూడా మనం సానుకూల ఆలోచన చేస్తే చాలు. యద్భావం తద్భావతి అంటాం కదా, అవును సార్, అది అవును. ఇదంతా ఎరుకుండాలి. యద్భావం తద్భావతి అంటాం, కానీ వాళ్ళు పలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు అనేది, లేకపోతే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అంటే అదే అయిపోతాం కదా మనం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం ముగించుకుందాం. నాకు తప్పకుండా బాగా సార్. నిరంతరం నేను స్మరణలో ఉంచుకునే విషయం, మన మూమెంట్ లో ఇప్పుడు ఈ క్షణంలో అందరికి అవసరమైన విషయం. రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక శిష్యుడు, అంటే ఒక భక్తుడు బాగా రమణ మహర్షి అంటే అప్పుడప్పుడే ఆశ్రమం స్థాపన జరుగుతూ ఉంటది, దాన్ని నిర్వహించే వాళ్ళు ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే ఆ భక్తుడు చూస్తూ ఉంటాడు, ఆశ్రమంలో ట్రస్ట్ అని అవన్నీ ఉంటాయి కదా, దానిలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటే అతను గమనించి కొద్ది బాధపడతాడు. అరే వీళ్ళు ఇలా చేస్తున్నారు, గురువు గారికి తెలియదు, గురువు గారికి చెప్తే అదన్నా సరి చేస్తాడేమో వాళ్ళకి చెప్పి అని చెప్పేసి మెల్లిగా అవకాశం కోసం చూసుకొని ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి చెప్తాడన్నమాట. స్వామి, మీకు తెలియట్లేదు, ఈ ఆశ్రమంలో చాలా జరుగుతా ఉన్నాయి, చాలా మంది మోసం చేస్తా ఉన్నారు, రకరకాలుగా దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు, దాన్ని మీరు సరి చేస్తారేమో అనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను అని చెప్తారు. వెంటనే స్వామి అంటాడు, నువ్వు ఇక్కడ దేనికోసం వచ్చావు ఈ ఆశ్రమానికి అని అడుగుతాడు. సత్యం కోసం వచ్చాను అంటాడు. మరి సత్యం కోసం వచ్చినప్పుడు ఎవరి దగ్గర సత్యం ఉందని నువ్వు వెతుక్కోవాలి, కానీ దొంగల్ని ఎందుకు ఎతుకుతున్నావు అంటాడు. నోట్ దిస్ పాయింట్. మనం ఈ మూమెంట్ లోకి సత్యం కోసం వచ్చాం. ఎందుకు వచ్చాం? ఎవరి దగ్గర సత్యం ఉందో అది సత్యం తీసుకోవాలి. దొంగలు కనిపిస్తున్నారంటే, సరికాని విషయాలు సరికాని వ్యక్తులు నీకు కనిపిస్తున్నారంటే నువ్వు సరికాని అది ఎక్కడుంది? మనలోనే ఉంది. అంతే కదా. కాబట్టి ఎప్పుడైనా దృష్టి లోపం వచ్చిందంటే మనం వెంటనే మనం సరికాని స్థితిలో మరి ఉన్నాము. సరికాని దృష్టిలో ఉన్నామని చెప్పి మన దృష్టిని మన వైపు మరల్చుకోవాలి. దేనికోసం వచ్చాం ఈ మూమెంట్ లోకి? ఎవరి కోసం రాలేదు మనం. అసలు ఇంకో మాటలో చెప్పాలంటే పత్రి గారి కోసం కూడా రాలేదు మనం మన ఆత్మ ఎదుగుదల కోసం వచ్చాం. ఆత్మ ఎదుగుదల మార్గంలో ఎత్తుక్కున్నప్పుడు పత్రిజీ మనకి తారసపడ్డారు. ఇప్పుడు పత్రిజీ తారసపడి మనకు ఒక రూటును చూపిస్తున్నారు. ఆయన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. మనంతో పాటు సహ ప్రయాణం చేసేవాళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు సరిగా ఉన్నారా లేరా అని నువ్వు వాళ్ళని ఎంచుతా ఉంటే నువ్వు వాళ్ళలా తయారవుతావా? పత్రిజీ చూపించిన మార్గంలో ప్రయాణం చేసి నువ్వు పత్రిజీ లాగా అయ్యి ఆ స్థితికి చేరుకోవటావా? అంతే కదా. వాళ్ళలాగా తయారవుతాం. అంతే కదా. పత్రిజీ లాగా మనం తయారవ్వాలా? పత్రిజీ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళని చూసుకుంటూ ఆ వైపుగా మన దృష్టిని మరలుస్తామా కదా. కాబట్టి ఏ విధంగా చూసినా మన వైపు మనం చూసినా, పత్రిజీ లక్ష్యం వైపు చూసినా ఒకే ఒక ఏకైక సత్యం ఉంది. ఏమిటంటే, నా దగ్గర తాళాలు ఉన్నాయి. ఏకైక సత్యం ఏమిటంటే మన అందరం కూడా మన సత్యం కోసమే ఉన్నాము. సత్యం ఎవరి దగ్గర ఉందంటే పత్రిజీ దగ్గర ఉంది. పత్రిజీ చెప్పినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామా లేదా? లేదు, నువ్వు ఇంకా ఏదన్నా ఇంకా దీన్ని మన మూమెంట్ లో అందించాలనుకున్నప్పుడు నీవు ఈ విస్తారంగా తిరుగు, ఈ సత్యాన్ని బోధించు. అంతే తప్ప వాళ్ళదేదో అసత్యము, వీళ్ళదేదో అసత్యము, నా దగ్గరే సత్యం ఉంది, మిగతా వాళ్ళందరూ అసత్యం చెప్పాల్సిన అవసరం లేనే లేదు. నువ్వు సత్యనిష్టలో ఉండు, సత్యనిష్ట కోసం నువ్వు జీవించు, దానికోసమే ప్రచారం చెయ్యి. ఆ రకంగా పెరుమళ మాస్టర్ గా ప్రతి ఒక్కరూ విరాజిల్లాలని చెప్పేసి కోరుకుంటూ, పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీకి, సదానంద యోగీశ్వరులకి కోటాను కోట్ల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అయినా సార్ మనకి ఫస్ట్ చెప్పేది ఒకటే విషయం కదా సార్, నో కామెంట్. నో కామెంట్, నో జడ్జ్మెంట్.
నో అది ఇంటర్ఫీరెన్స్. అది అర్థమైతే బ్రహ్మజ్ఞాని అయినట్టే. అంతే, అది పాటిస్తే చాలు. ఆత్మజ్ఞాని కాదు, మనం అందరూ ఆత్మజ్ఞానులే, బ్రహ్మజ్ఞాని అయినట్టు, అందరిలో ఉన్న ఆ బ్రహ్మాన్ని గుర్తించినట్టు. అంతే, నో కామెంట్. అంటే ఎవరిని నో కామెంట్ కామెంట్, నో చేయకపోవడమే జడ్జిమెంట్. గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెంకట్ Thank గారికి, you, sir. ముఖ్యంగా వెంకట్ గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాలో భావాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ. నేను థ్యాంక్ యూ సార్. మొదటిసారి థ్యాంక్ సార్ యూ సార్. మిమ్మల్ని చూడడము. ధన్యవాదాలు, మంచి అవకాశం ఇచ్చారు. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఓవర్ టు ఇందు గారు. అమ్మా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. అమ్మా ఎలా ఉందమ్మా, ఎలా ఉంది? చాలా బాగా చెప్పారు సార్. సెల్ఫ్ చెక్ అనేది ప్రతి ఒక్క దాంట్లో చెక్ చేసుకుంటే ఎంతో చక్కగా వివరించారు దాన్ని. చాలా బాగా సూపర్ చెప్పారు. గా ఉంది సార్. నిజంగా నేనైతే కనుక ఇంత ఓపెన్ గా మీరు ఉన్నది ఉన్నట్టుగా ఇలా చెప్పడం, మన దృష్టి ఎలా మార్చుకోవాలి చెప్పినా మనం ఇలా మార్చుకోవాలని చెప్తూ మాట్లాడుతుంటాం, కానీ సార్ ఇంత ఓపెన్ గా ఇంత పబ్లిక్ గా చెప్పారు సార్. ఎస్, అది బాగా నచ్చింది సార్ నాకు. నిజంగా మేము కూడా నేర్చుకోవాలి, మీ నుండి మేము కూడా స్ఫూర్తిని పొందుతాము కూడా. అట్లాగే అందుకే పత్రిజీ డాక్యుమెంటరీ కూడా అతి త్వరలో రావాలి, అందరూ దాన్ని సపోర్ట్ చేయాలి. అది Yes, sir. మనది, మన గురువుది, అనేది. మన మూమెంట్ది. Yeah. తప్పనిసరిగా మనం సార్ డాక్యుమెంట్ ఎంత త్వరగా ప్రపంచంలో తీసుకొచ్చి ప్రపంచానికి అందించగలిగితే అంతగా మనం గురుదక్షిణ ఇచ్చుకున్నట్టే. Yes, sir. థ్యాంక్ యూ వెంకట్ చాలా గారు. మంచి మాట మీ చెప్పారు. కృషి 100% కాదు 1000% త్వరగా నెరవేరాలని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్. Yes. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలా అంటే చాలా మంచి మాట చెప్పారు సార్. ఇప్పుడు నేను అదే సార్ చెప్పుకుంటున్నాను, మీ నోటి వెంట ఆ మాట వచ్చినందుకు హ్యాపీ. సార్ కవులు యోగులు చెప్పిన మాటలు వృధా పోవండి సార్. అది ఖచ్చితంగా జరిగి తీరుతాయంట. అందులో నాకు ఏమాత్రం అనుమానం లేదు సార్. మీ లాంటి గ్రేట్ మాస్టర్స్ అందరి సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా నేను మా వాళ్ళందరికీ చెప్తా ఉంటాను, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అంటే లేదు మనం సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసాము అని. అది సార్. ప్రతిదీ సార్ ఎంపికే కదా, అవును సార్. మనం ఆల్రెడీ ఎంపికతోనే ఇక్కడికి వచ్చాం. ఎస్ సార్. లేకపోతే మీరే ఎందుకు ఒక వెంకటే ఎందుకు పట్టుకుంటారు? ఇంకో శంకర్రావు, ఇంకొకటి సుబ్బారావు పట్టుకోవచ్చు కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. వెంకట పట్టుకున్నట్టు అది వెంకట పని ఎస్ సార్. అంతే. అంతే. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ గీతా లక్ష్మి గారు, సో వెంకట్ గారు మీకు ఐడియా ఉంటుంది కదా, బ్రహ్మశ్రీ డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ వెంకట్ గారు. సో ఈ ప్రాజెక్ట్ ని మూవీని డైరెక్ట్ చేస్తున్నారు, తీయబోతున్నారు త్వరలోనే. సో అందుకే అందరు సపోర్ట్ కావాలని ఇలా కోరుకుంటున్నాం. తప్పకుండా. మనం ఏం చేసామంటే ఇది పూర్తి చేయడానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ 2500 రూపాయలు ఇస్తే చాలు. అలా ఒక 5000 మంది పిరమిడ్ మాస్టర్లు ముందుకొచ్చి సహకరించగలిగితే పత్రికారి ఇది డాక్యుమెంటరీ అయిపోతుంది. మనం ఆగస్ట్ లో 100 థియేటర్ లో రిలీజ్ చేస్తున్నాం, 100 థియేటర్స్ లో. సో థియేటర్ లో మనం చూడొచ్చు. మరి థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది సార్? అది ఎంతవరకు వచ్చింది? తీయటం అయిపోయిందా? ఇది 70% అయిపోయింది సార్. ఇంకొక 30% ఉంది. అంటే రికార్డింగ్ కూడా, ఇప్పుడు షూటింగ్ కూడా అయిపోయిందా? షూటింగ్ అయిపోయి మిగతా ఉందా, లేకపోతే షూటింగ్ కూడా ఉందా? లేదు సార్, షూటింగ్ లోనే 30% ఉంది సార్. ఆ షూటింగ్ అయిపోతే మిగతా ఎడిటింగ్ కొన్ని ఉన్నాయి, డిఏ అని, మ్యూజిక్ అని, సాంగ్స్ అని ఉన్నాయి. అవన్నీ 1 by 1 అయిపోతాయి సార్. అది సార్. అమ్మ మీరు ఏదో అంటున్నారు గీతలక్ష్మి గారు? మీరు ఎక్కడ కర్నూలులో ఉంటారా సార్? నేను హైదరాబాద్ లో ఉంటానండి. పత్రిజీ సార్ మీద 2 పాటలు రాశాను, మీకు పోస్ట్ చేయమంటారా? నాకు పంపించండి. మనకు గ్రూప్ ఉంది మేడం, గ్రూప్ లో యాడ్ చేస్తారు ఇందు గారు మిమ్మల్ని. ఆ గ్రూప్ లో మీరు పోస్ట్ చేయొచ్చు. నాతో పాటు అందరూ చాలా మంది ఉంటారు, అందరూ కూడా వింటారు, నేను కూడా వింటాను. నేను పాడలేదు, నేను రాశాను అంతే సార్. రాశారా? ఓకే. నా నెంబర్ ఇస్తారు మన ఇందు గారు, నాకు అది పంపించండి మేడం, నేను చూస్తాను. పోస్ట్ చేస్తాను, మీరు దాన్ని మరి కరెక్ట్ చేస్తారో మీ ఇష్టం. అది మీకు ఉపయోగపడితే చాలు, ఉపయోగపడితే ఇంకా అదృష్టం అంతే. అయ్యో తప్పకుండా మేడం, తప్పకుండా.
థ్యాంక్ యూ సో మచ్. మేడం Thank you. గారు రోజు ఒక కొటేషన్ పంపిస్తా ఉంటారు సార్, శుభోదయం అని చెప్పేసి మంచి మంచి ఓ కొటేషన్ పంపిస్తా ఉంటారు. వండర్ఫుల్ వండర్ఫుల్. నేను అవి ఓన్ గా క్రియేట్ చేస్తాను, వర్డ్స్ క్రియేట్ చేస్తాను ఓన్ గానే, చాలా బాగుంటాయి. ఓన్ గానే చేస్తాను మేడం. గీతా చాలా లక్ష్మి గారు బాగుంటాయి. ఎక్కడి నుంచి మేడం మీరు? నేను హైదరాబాద్ సార్. అవునా, మేము ఎప్పుడు హైదరాబాద్ లో చూడలేదే నేను. నేను ఎక్కువ బయటికి రాను సార్. ఓకే ఓకే ఓకే. ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో? మియాపూర్ లో. మియాపూర్ లో. మొన్న కుకట్పల్లి లక్ష్మి మేడం ప్రోగ్రామ్ కి వచ్చారా? నేను అసలు ఎక్కడ బయటికి రాను సార్. రానరా? ఓకే ఓకే మేడం. నా సరే. సాధారణ రేపు లక్ష్మి గారిది సార్ సెషన్. వెంకట్ అవునా? గారు, సూపర్. వెంకట్ గారు, సార్ సార్. మనది ఒక రసీదు రావాలి 3000ది మొన్న. ఓకే సార్. ఓకే ఓకే అది సార్. ఒకటి ఓకే నాకు పెట్టండి. అట్లాగే మన అకౌంట్ నంబర్ ఇది నాకు కొద్దిగా అప్పుడప్పుడు పంపిస్తా ఉండండి మనది. నేను ఇదే Sure, మన sir. దీని గురించి నేను గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తా. మళ్ళీ నేను దాని గురించి నేను కూడా చెప్తా ఉంటాను. Yes, sir. Yes, sir. ఇప్పుడు Sure, sir. ఈ లోపు జరుగుతూ ఉంటది కదా, ఇట్లా దీన్ని మనం నిర్మాతలుగా ఉన్నాము, మనం వంతుగా మనం ఇది చేయాలి అని. మన ఈ రసీదు అది వచ్చినప్పుడు దీంతో పాటు ఇట్లా మనం పంపిస్తున్నాం, మీరు కూడా నాకు కాంటాక్ట్ చేయండి అని నా నంబరు మీ నంబరు పెడతా ఉంటాను. Sure, sir. Sure, sir. తప్పకుండా ఆ? సార్. పంపిస్తాను సార్ ఓకే నేను. సార్ పంపించండి. నాకు సార్ మీ 2-3 పర్మిషన్ రోజులుగా తో ఒకసారన్నా ఏదో ఒకటి నా దాని తాలూకా పంపిస్తా ఉంటే నేను కొద్దిగా నాకు కూడా అనేక షూర్ ఉన్నాయి సార్. కదా. షూర్ సార్. అవును సార్. అవును అవును. పంపిస్తాను సార్. మనం దేనిలో పడితే దానిలో వెళ్ళిపోతా ఉంటాం కదా. ఎస్ సార్. ఎస్ సార్. నిజమే. నేను ఓకే, పంపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుంటూరు ఎప్పుడు పెట్టుకుందాం సార్? ఎప్పుడు ప్లాన్ చేసుకోమంటారు? పెట్టుకుందా, నేను ప్లాన్ చేస్తాను. సరే నేను సార్. ప్లాన్ చేసి చెప్తాను. నేను వచ్చేస్తాను సార్. థ్యాంక్ యూ అట్లా సార్. అట్లా. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. గీతాలక్ష్మి గారు పంపించండి సార్, మేడం, నేను చెప్పండి. చూస్తాను. నేను మీకు పోస్ట్ చేస్తాను సార్, రాసి పెట్టినవి మీకు పోస్ట్ చేస్తాను. నేను ఆడియో తప్పకుండా. ఇవ్వలేదు దానికి, మీకు తప్పకుండా, వీలైతే తప్పకుండా. చూడండి, ట్రై చేయండి. షూర్ మేడం. షూర్ షూర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే ఆ ఇందు గారు. ఇందు గారు, ఆ కొటేషన్స్ అన్ని నేను ఆచరించేవే రాస్తున్నానమ్మా. బాగుంటాయి, బాగున్నాయమ్మా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. అడగగానే మీ సమయాన్ని మాకంటూ ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అభి కూడా నేను చెప్పాలి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అభి, నాకు ఇలాంటి సపోర్ట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదూ. సో మరి పిరమిడ్ మాస్టర్స్ అంటే ఏంటి, ఎవరు, ఆ గొప్పతనం ఏంటి, మరి ఎలా ఉంటుంది సజ్జన సాంగత్యం? ఇలాగే ఉంటుంది, ఇంత ఎనర్జెటిక్ గా. సో థ్యాంక్ యూ అండ్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం కొనసాగింపబడుతుంది. థ్యాంక్ యూ.